నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. పట్నంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రణబేరి నిరసన దీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడం, అత్యవసర సౌకర్యాలనేమి వంటి అంశాలపై పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత, ఇతర సమస్యలపై పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మానే రామకృష్ణ, భద్రాచలం నియోజకవర్గ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు సేవలందించే భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి సంబంధించి 220 పడకల ఆసుపత్రి భద్రాచలం పట్టణంలో ఉన్నది. దీని యొక్క హాస్పిటల్ యొక్క పరిస్థితి గత 2.5 సంవత్సరాల కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఏరియా ఆసుపత్రిలో 55 మంది వైద్య అధికారులు ఉండాలి, డాక్టర్స్ ఉండాలి. అట్లాంటిది డాక్టర్లు 22 మందే ఉన్నారు. ఆ 22 మందికి కూడా 18 మంది డాక్టర్స్ డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారు. అలాగే మందులు సప్లై సరిగ్గా లేదు. అట్లనే 320 వైద్య సిబ్బంది ఉండాలా, వాళ్ళు కూడా అరకొర 180 మంది మాత్రమే ఉన్నారు. ఇలాగ చాలా ప్రధాన సమస్యలు ఉన్నాయి. టెక్నీషియన్ లేరు, ఎండి డాక్టర్ లేరు, సివిల్ సర్జన్ డాక్టర్ లేరు, అట్లనే స్టాఫ్ నర్స్ లేరు, అదేవిధంగా ఫార్మసిస్ట్ లేరు. ఇట్లా వైద్యానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి పూర్తి స్థాయిలో లేకపోవటం. ఈ యొక్క ఏరియా హాస్పిటల్ దాదాపు ఈ భద్రాచలంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కూడా వందలాది మంది యొక్క రోగులు ఇక్కడ వస్తూ ఉన్నారు. వీరిని పరీక్షించేటటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ అరకొర ఉండటం వల్ల ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం పరిపాలన చేసినప్పుడు గత 14 సంవత్సరాల పాటు ఎంతో ఉద్యమ రూపంలో చేసినటువంటి రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు దీన్ని 220 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినటువంటి సందర్భం. ఆ రోజు ఎన్నో వైద్యాధికారులు పోస్టులు కానివచ్చు, స్టాఫ్ కానివచ్చు, మందులు కావచ్చు, ఆధునీకరణ పద్ధతులు ఈ హాస్పిటల్ తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ హాస్పిటల్ని అధోగతి పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, ఈ హాస్పిటల్ని ఆధునీకరించాలి, వైద్యాధికారులను పూర్తి స్థాయిలో నియమించాలి, అదేవిధంగా మందులు కూడా పూర్తి స్థాయిలో సప్లై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం, దీక్షా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇవాళ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రికి ఒక ప్రధాన చైర్మన్ ఉంటాడు, హాస్పిటల్కి ఒక చైర్మన్ గారు ఉన్నారు. ఆయనే మన శాసనసభ్యుడు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు. ఈ అభివృద్ధికి కమిటీ చైర్మన్ వారు. ఇవాళ చూస్తామని అతను కూడా ఒక డాక్టరే, ఒక వైద్యాధికారే పనిచేసినటువంటి నాయకుడు. మరి ఇవాళ ఈ వైద్యశాలని, ఏరియా హాస్పిటల్ బాగు చేయాల్సిన బాధ్యత ఆయనకి ప్రధానంగా ఉన్నది. కానీ ఎక్కడ వేసిన కొంగడు అక్కడే. ఇంతమంది డాక్టర్లు లేకపోవటం, సిబ్బంది లేకపోవటం, రోగులు నానా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ యొక్క ఏరియా హాస్పిటల్కి యొక్క చైర్మన్, అభివృద్ధి కమిటీ చైర్మన్ నిమ్మకు నీరెత్తినట్టు నిద్రపోతున్నారు తప్ప ఇక్కడ ఉన్నట్టు హాస్పిటల్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క ఆందోళన కార్యక్రమం దశల వారీగా కాకుండా పెద్ద ఎత్తున ఇంకా నిరసన కార్యక్రమం చేపడతాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమం వదిలిపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి రోగులను కానివ్వండి, ప్రజలందరినీ కూడా బాగు చేయాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. ఈ ఏజెన్సీ ప్రాంతం అంటే, గిరిజన ప్రాంతం అంటే, గిరిజన ప్రజలంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదు కనపడతాం స్పష్టంగా. కాబట్టి ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం, ఈ యొక్క నిరసన కార్యక్రమం ఇంతటితో వదిలిపెట్టాం. ఇక్కడ ప్రధాన వైద్యశాలలో అన్ని రకాల వైద్యులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, మందులు కావచ్చు తక్షణం ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.